హే పీపుల్, హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే అజ్రం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మేమైతే రావులపాలెం నుంచి స్టార్ట్ అయ్యాము. అజ్రం అనే ప్లేస్ తణుకు పక్కన ఉంటుంది. వెళ్ళే దారిలో దర్ ఇస్ అ నైస్ టెంపుల్, శివుడి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి దర్శించుకొని వెళ్దాం అనుకున్నాము. చుట్టూ కొబ్బరి చెట్లతో, అరటి చెట్లతో చాలా అందంగా ఉంది ఈ టెంపుల్ అయితే. శివ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం. ఈ టెంపుల్లో ఏంటి అంటే ఒక విశిష్టత ఉంది. 7 సాటర్డేస్, ప్రతి సాటర్డే 7 ప్రదక్షిణాలు చేస్తే మనం ఏదైతే కోరుకుంటామో దట్ కమ్స్ టు అని అక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ చాలా ఊళ్ళ దగ్గర నుంచి కూడా ఇక్కడ జనం వస్తారంట. అండ్ మేమైతే అనుకోకుండా వి వెంట్ దేర్. కానీ టెంపుల్ అంత అట్మాస్ఫియర్, ఇట్ వాజ్ వెరీ నైస్. అక్కడి నుంచి అయితే మేము అజరం స్టార్ట్ అయిపోయాము. అజరం రోడ్స్ అవి కూడా కొంచెం చిన్నగా ఉంటాయి. సో మీరు వెహికల్స్ ఆ స్ట్రీట్ బిగినింగ్లోనే పార్క్ చేసుకుంటే బెటర్. ఈ స్ట్రీట్ స్ట్రైట్ మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదేదో ఇప్పుడు పెట్టింది, రీసెంట్గా స్టార్ట్ అయింది కాదు. ఇది త్రూ జనరేషన్స్ పాస్ అవుతుంది వాళ్ళకి. అక్కడున్న జనంలో మోస్ట్లీ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ టు దిస్ బ్రాస్ మేకింగ్ అనమాట. మనకి బ్రాస్ ఐటమ్స్ బయట కొనుక్కునే కన్నా ఇక్కడ వాళ్ళే అక్కడే తయారవుతుంది కాబట్టి మనకి కొంచెం రీజనబుల్ రేట్లో దొరుకుతుంది. ఇదైతే నా సెకండ్ విజిట్ అజరంకి. ఫస్ట్ టైం అయితే ఆశి ఉపనయనం, మా తమ్ముడు ఉపనయనంకి రిటర్న్ గిఫ్ట్స్ కొందామని వచ్చాము. చాలా బాగా మంచి ఐటమ్స్ దొరికాయి అప్పుడు. సో ఈసారి ఏమైనా కొత్త న్యూ ఐటమ్స్ వచ్చాయా అండ్ మా పిన్ని వాళ్ళందరూ చూడాలనుకున్నారు. సో అందుకని అజరం వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే విగ్రహాలు, దేవుడి విగ్రహాలు ఎంత అందంగా ఉంటాయి అంటే కృష్ణుడి విగ్రహాలు అన్నీ ఇంటికి తెచ్చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇవే మేము లాస్ట్ ఇయర్ ఆశి ఉపనయనానికి మేము గిఫ్ట్ చేసిన ఐటమ్స్. అందరికీ చాలా బాగా నచ్చాయి. దేవుడి దగ్గర యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు యూజ్ చేయడం చూస్తుంటే వీ ఫీల్ హ్యాపీ. ఓకే, మంచి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము అని. దేనికి? దానికి కూడా ఇత్తడిది కావాలా? ఇక్కడికి వస్తే ఇంకా తెగ కొనేస్తున్నారు అన్నీ. వీడియో కాల్లో చూపించి మరి కొనేస్తారు. క్యూట్. ఏంటిది? బాగుంది చూడు. ఏంటి? దేవుడికి పాలు ఏమైనా పెట్టుకోవచ్చు. బాగుంది. వెనకాల డిజైన్ నంది బాగుంది. ఏది నంది? ఎంత బాగుందో నంది. వెంకటేశ్వర స్వామి. ఇక్కడైతే మా పిన్ని గృహప్రవేశానికి పాలు పొంగించడానికి గిన్నెలు తీసుకుంటున్నారు అండ్ చెప్తున్నారు అన్నమాట. పాలు పొంగించాక ఆ గిన్నెలు ఆడపిల్లకి ఇచ్చేస్తామని, అంటే బేసికలీ మా మమ్మీకి ఇస్తానని చెప్తున్నారు. సో మా మమ్మీ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఇది కొనుక్కుంటారా? ఇప్పుడు దెర్ ఇస్ అ డిస్కషన్ బిట్వీన్ మీ అండ్ మై మామ్. ఐ వాంట్ టు బై దిస్. ప్లేట్స్ చూపించండి. ఈ ప్లేట్స్ ఇక్కడే ఫస్ట్ షాప్లోనే ఉన్నాం. ఇంకా ఫ్రమ్ లాస్ట్ 45 minutes. బిల్ వేస్తారు ఇప్పుడు గట్టిగా. మీరు చెప్పండి, ఇది బాగుందా ఇది బాగుందా కాఫీ తాగడానికి? ఐ లైక్ దిస్. ఇప్పుడు ఆల్రెడీ ఒక షాప్లో పర్చేస్ చేసాము. ఎంత అయింది ఇప్పుడు? ముగ్గురు బిల్లా? ముగ్గురు బిల్లే 8,500. ఇప్పుడు ఇంకొక షాప్ దగ్గర తీసుకెళ్తున్నారు. లుక్ ఎట్ ద రోడ్. ఎంత నాకు డ్రైవింగ్ వస్తే మాత్రం. ఇక్కడ జనం ఉన్నట్టున్నారు. మా బాబోయ్, చాలా మంది జనం ఉన్నారు. చాలా పెద్ద షాప్ పెట్టాడు ఇక్కడ. బ్రేక్ ఇంకొక షాప్కి. ఇది సెకండ్ షాప్. ఇంతకుముందు ఇక్కడ మేము చాలా పర్చేస్ చేసాం. ఆ షాప్ వేరే దగ్గరికి మార్చారు. చాలా పెద్దది పెట్టారు ఇప్పుడు. లైక్ టూ మెనీ వెరైటీస్ యువర్. ఏ మా ఫ్రెండ్స్ ఏంటి ఇక్కడ ఉన్నారు? కాదు. శైలేష్, అను, కార్తిక్.
This is cute. Oh wow. Guys, this is very cute. చాలా డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. This horse is very beautiful. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు, ఇంటీరియర్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు డెకరేషన్ ఐటమ్స్ కోసం, లైక్ షో పీసెస్ కోసం చూస్తున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవ్రీవేర్ ఇట్ ఇస్ బ్రాస్ ట్రెండింగ్. అంటే యాన్షియంట్ టైమ్స్లో వాళ్ళు ఎలా పెట్టుకునేవారు, ఇప్పుడు మళ్ళీ దట్ ఆల్ ఇస్ కమింగ్ బ్యాక్ టు ట్రెండ్ అనమాట. చాలా షో పీసెస్ ఉన్నాయి. అంటే కొంచెం ఓపిక్గా వచ్చి కొంచెం టైం తీసుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు. నాట్ జస్ట్ బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ కూడా మనకి మంచివి దొరుకుతాయి. ఇంకా ఇక్కడికైతే చాలా బల్క్ ఐటమ్స్ కొనడానికి కూడా వస్తారు. అండ్ ఇక్కడ చూస్తే ఇది వాటర్ ఫిల్టర్. నేనే షాక్ అయ్యాను, చాలా క్యూట్ అనిపించింది. వాటర్ ఫిల్టర్ చాలా బాగుంది. సో కాపర్లో తాగితే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే చాలా పూజా ఐటమ్స్కి చాలా బాగుంది. దేవుడు రూమ్ డెకరేషన్ చేసుకోవాలి అంటే రైట్ ప్లేస్. అంటే ఒక్కరోజు ఇఫ్ యూ టేక్ టైమ్ అండ్ గో దేర్ అంటే చాలా బాగా దొరుకుతుంది. విల్ గెట్ అన్ ఐడియా, ఓకే ఇవి బాగుంటాయి, ఇది బాగుంటుంది అన్న ఐడియా వస్తుంది మీకు. సీ హౌ నైస్. ఇదైతే నేను కొన్నాను ఒకటి, సరే మా ఫ్రెండ్స్కి ఇద్దాము అని. చాలా బాగుంది. లైక్ ఇట్ కాస్ట్ మీ 450 అలా పడినట్టుంది. మేము మాయమైపోయారు గైస్. షాప్లోకి రాగానే అసలు తనకు కనిపించలేదు ఎక్కడ ఉన్నారో కూడా. లెట్స్ సర్చ్ ఫర్ మై మామ్. షాప్లోకి రాగానే మాయమైపోయారు. షాప్ అంతా వెతికాను, ఏంటి ఇంకా పెద్దదా? అదే సైజు. నువ్వు అక్కడ బాగాలేదన్నా నేను ఇక్కడ చేస్తున్నాను అంతే. ఇది కూడా బాగాలేదు పైన, ఇవన్నీ ఇంతే, డిజైన్ బాగాలేదు. అది చూడండి, డిఫరెంట్ ప్లేట్స్. వావ్, దిస్ ఇస్ నైస్. ప్రసాదం పెట్టినప్పుడు ఐ గెస్ వాడుతూ. ఇవైతే దేవుణ్ణి పెట్టి వ్రతాలు అవి చేసినప్పుడు వాడతారు. అండ్ ఆల్సో దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు మనం దాని మీద కూర్చునైనా పూజ చేయడానికి బాగుంటుంది. ఈ ఎలిఫెంట్స్ అయితే డెకరేషన్కి బాగుంటుంది. మా డాడీ రక్షాబంధన్కి వాళ్ళ సిస్టర్స్ అందరికీ గిఫ్ట్ చేశారనమాట. ఒక్కొక్కటి గిఫ్ట్ చేస్తే నచ్చి మళ్ళీ ఇంకొకటి తెప్పించుకున్నారు. మా డాడీకి అయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్లో. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొకటి కనిపించింది మాకు. ఊరికే నేను మా మమ్మీ ఇంకా కలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటే హలో 1450 ఎప్పటి నుంచి అనుకుంటున్నాను దేవుడి దగ్గర పెట్టుకున్నాం. మా బిల్డింగ్ టైం ఫైనల్. ఇప్పుడు టైం ఎంత అయింది? సో మొత్తం అంతా అయిపోయి రిటర్న్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3:30 అయింది. అక్కడి నుంచి రావులపాలెం ఒక 40-45 మినిట్స్ పడుతుంది. సో ఇంటికి రాగానే అయితే కొనినవన్నీ కింద డిస్ప్లే పెట్టేశాము. నాకైతే అలవాటు వచ్చి తెచ్చినవన్నీ ఇంట్లో వాళ్ళందరికీ చూపించాలి, కొనినవన్నీ. సో అప్పుడే నిద్ర పడుతుంది ప్రశాంతంగా. సో తెచ్చినవన్నీ అక్కడ వాళ్ళందరికీ చూపిస్తున్నాను. ఇదైతే మా మమ్మీ అన్నీ పర్చేస్ చేసినవి, పిన్ని వాళ్ళు తీసుకున్నవి. ఆల్మోస్ట్ 20,000 ఆర్ 20,000+ అయినట్టుంది వీటన్నిటికీ. కానీ అన్నీ యూజ్ఫుల్ ఐటమ్సే, ఏవి అన్నెసెసరీ థింగ్స్ అయితే కొనలేదు. ఆల్సో అన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే ఇది అస్తమాను కొనేవి కాదు. ఒక ఐటమ్ ఒకటి తీసుకున్నాము అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ వాడతారు. అండ్ ఆల్సో కుందులు తీసుకున్నాము, మా మమ్మీ తీసుకున్నారు. కాస్టెడ్ అరౌండ్ 4,000. అండ్ ఈ కుంచాలు వచ్చి ఆల్మోస్ట్ 1,500 అలా పడ్డాయి. అండ్ ఈచ్ ఐటమ్ డిఫరెంట్ కాస్ట్. ఇక్కడ ఎలా వే చేస్తారంటే కేజెస్ బట్టి, కొన్ని పీస్ ఐటమ్స్ బట్టి కూడా ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. కొంచెమన్నా యూస్ఫుల్ అవుతుందేమో అనుకుంటున్నాను ఎవరికైతే ఇలాంటి ఐటమ్స్ నచ్చుతాయండి. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. బాయ్.